హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు నా కంప్లీట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అంటే అరౌండ్ 6:30 ఆ టైం నుంచి స్టార్ట్ చేశానండి పని చేసుకోవడము. సో అక్కడ నుంచి నా బ్రేక్ఫాస్ట్ రొటీన్ అయిపోయిన తర్వాత వరకు ఉన్నటువంటి రొటీన్ ఇవాళ మీతో షేర్ చేస్తాను. చేసినటువంటి రెసిపీస్ కూడా చూపిస్తాను. అండ్ మొదటి నవరాత్రుల రోజున టెంపుల్కి వెళ్ళినప్పుడు మన సబ్స్క్రైబర్ని కలిశానండి. సో ఆ యొక్క హ్యాపీ మూమెంట్స్ను కూడా ఇవాళ వీడియోలో మీతో షేర్ చేస్తూ ఒక మంచి స్కిన్ కేర్ రొటీన్ కూడా షేర్ చేయబోతున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. పొద్దున్నే ఫస్ట్ అయితే ఇల్లు అంటే మామూలుగా స్కూల్ ఉన్నప్పుడైతే ఇంకా కొంచెం అర్లీగానే స్టార్ట్ చేసేదాన్ని. కాస్త మనకిప్పుడు హాలిడేస్ కదా, పీస్ ఆఫ్ మైండ్తో సరిపడా కంటికి సరిపడా నిద్రపోయి లేచిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసేసాను. మా బాబు కూడా తన బెడ్స్ అవన్నీ కూడా సరి చేసుకోమంటే సరి చేసేసుకున్నాడు. అయిపోయింది. బయట ముగ్గు పెట్టిన తర్వాత మాత్రం ఒక్క 5 మినిట్స్ అయితే ఇక్కడ ఉంటానండి. అలా బయటకు వస్తే మాత్రం లోపలికి కాలు వెంటనే వెళ్ళాలని అనిపించదు. మనకేంటంటే ఆ మంచిగా చల్లటి గాలి వస్తూ ఉంటుంది. ఆ చెరువు మీదుగా వీచేటటువంటి గాలి కాసేపు ఆ గ్రీనరీ చూస్తేనే కళ్ళకు మంచి ఐ ఫీస్ట్ లాగా ఉంటుంది. సో అలా కాసేపు ఉండి తర్వాత ముగ్గు పెట్టేసేసిన తర్వాత ఒక 5 మినిట్స్ స్పెండ్ చేశాక ఇక ఇంట్లోకి వెళ్తాను. ఇంట్లోకి వెళ్తే 24/7 మనకి పనులే కనిపిస్తాయి కదండి. మనకు సంతోషాన్ని ఇచ్చేవి ఏమీ ఉండవు. అన్నీ వర్క్ ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి. సో ముందైతే ఇల్లు ఊడ్చేటప్పుడే నేను ఎక్కడ చిందరవందరగా ఉన్నాయి అవన్నీ సర్దేసుకొని పైన టాప్ కౌంటర్స్ అన్నీ అంటే డైనింగ్ టేబుల్ దగ్గర, టీవీ దగ్గర, ఇన్వర్టర్ మీద, మళ్ళీ కౌంటర్ టాప్ మీద, స్టవ్ అన్నీ కూడా తుడిచేసి బెడ్స్ గజిబిజిగా ఉన్నాయన్నీ కూడా సర్దేసుకుంటాను. సో ఫస్ట్ మనం ఇల్లు ఊడ్చామంటే ఇల్లంతా ఒక పక్కన నీట్గా అయిపోతుంది. అండ్ అన్నీ కూడా క్లీన్ చేయాల్సినవన్నీ సింక్లోకి తోసేసి ఎక్కడికక్కడ ఎక్స్ట్రావి ఏమీ లేకుండా చూసుకుంటాను. అండ్ మొన్న మీకు అమెజాన్లో తీసుకున్నాను చెప్పాను కదండి. సో కొత్త డబ్బాలు కదా, స్మెల్ వస్తాయి కాబట్టి ఫస్ట్ వాటిని కూడా కడగాలి. అండ్ ఇవాళ మన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్టు. మామూలుగా దోశ అయితే నైట్ టైం ఫర్మెంట్ చేసుకుని అంటే పులియ పెట్టుకుంటేనే మనకు ఉదయం దోశలు బాగుంటాయి. కానీ పెసరట్టు స్పెషాలిటీ ఏంటంటే అప్పటికప్పుడు రుబ్బుకున్నా కూడా చాలా టేస్టీగా బాగుంటాయి. ఇంకా నేను మీతో మాట్లాడిన తర్వాత ఉన్న గిన్నెలన్నీ క్లీన్ చేసేసాను. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ కోసం నేను పెసలు ఏవైతే ఉన్నాయో కడిగి కొంచెం నైట్ బియ్యము కాస్త నానపెట్టలేదు. సో కొన్ని నానబెట్టాను. అండ్ ఇవాళ చట్నీ కొంచెం పప్పులుగా చేసేటటువంటి బ్రేక్ఫాస్ట్ ఉన్నప్పుడు మాత్రం టమాటా కానీ వేరే ఏదైనా కూరగాయలతో చట్నీ ఉన్నది ప్రిఫర్ చేస్తాను. అప్పుడు కూడా పల్లి చట్నీ తిన్నామనుకోండి కొంచెం హెవీగా ప్లస్ పొట్టొబ్బరంగా గ్యాస్ లాగా అనిపించింది మనకి కడుపులో. అందుకని చెప్పేసి పెసరట్టు వేసినప్పుడు పల్లి చట్నీ కంటే కూడా నేను టమాటా చట్నీ కానీ ఇంకేదైనా కూరగాయ ఉంటే దాంతో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ మా అబ్బాయి వచ్చేసి నాతోటి ఆటలాడుతున్నాడు అనమాట. హాయ్ చెప్పమ్మా అంటే. సో ఇప్పుడు మీకు నేను షేర్ చేయబోయే స్కిన్ కేర్ ఏంటంటే ఇది ఒక సింపుల్ ఆయిల్ మసాజ్ అండి. మనకి వేద ఎర్త్ అనే కంపెనీ నుంచి ఇండియన్ టర్మరిక్ ఎసెన్షియల్ ఆయిల్, పసుపు నుంచి తీసినటువంటి ఎసెన్షియల్ ఆయిల్ అనమాట. ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే మనందరికీ తెలిసిందే కదా, కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉండేటటువంటివి. ఇదేంటంటే డిస్టిల్డ్ ఫామ్లో తయారు చేస్తారు. సైంటిఫిక్గా ప్రూవ్ అయిందనమాట. పసుపు అనేది పాతకాలం నుంచి మన పెద్దవాళ్ళు యూజ్ చేశారు. దానివల్ల వాళ్ళ స్కిన్కి అయినా ఎంత మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. వాళ్ళ స్కిన్ మీద ఎటువంటి హెయిర్ లేకుండా స్మూత్గా ఎటువంటి మచ్చలు లేకుండా ఎలా ఉన్నారు అంటే వాళ్ళు ప్రతిసారి స్నానం చేసేటప్పుడు అంటే శుక్రవారమో ఏదో ఒక రోజును చక్కగా పసుపు పట్టించుకొని స్నానం చేశారు కాబట్టి వాళ్ళ స్కిన్ అంతా హెయిర్ ఫ్రీగా ఉండేది, స్మూత్గా కూడా ఉండేది న్యాచురల్గా. సో అలా తయారు చేసినటువంటి పసుపు నుంచి తీసిన ఎసెన్షియల్ ఆయిల్ అండి ఇది. ఇదేంటంటే డైరెక్ట్గా అప్లై చేసుకోకూడదు. ఏదైనా ఒక క్యారియర్ ఆయిల్ అంటే మీ ఆలివ్ ఆయిల్, బాదాం ఆయిల్ ఏదైనా మనము ఉన్న ఒక ఆయిల్కి మిక్స్ చేసుకుని ఒక 2 to 3 డ్రాప్స్ కలుపుకోవాలి. మీకు ఒకవేళ ఏమైనా బాడీ పెయిన్స్గా ఉన్నా కూడా కొంచెం ఆయిల్లో రాసుకుని మసాజ్ చేసుకోవచ్చండి. లేదంటే మనము డిఫ్యూజర్ మన దగ్గర ఉంటుంది కదా, ఆవిరి మిషన్ లాగా, దాంట్లో కూడా కొన్ని డ్రాప్స్ వేసుకుని మనం ఆ పసుపు నీటిని కూడా ఆవిరిగా పీల్చుకోవచ్చు. స్కిన్కి, బాడీకి అలాగే మనకి డిఫ్యూజర్లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ మీరు తీసుకోవాలంటే దీనికి సంబంధించిన వివరాలన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఆ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని ద్వారా మీరు పర్చేస్ చేయొచ్చండి. మనం దీన్ని డిస్టిల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి డిఫ్యూజర్లో యూస్ చేసినప్పుడు కూడా మంచి అరోమాథెరపీ లాగా ఫీల్ అవ్వచ్చు. మెయిన్గా ఈ వేద అర్త్ ప్రొడక్ట్స్ అన్నీ ఏంటంటే పారాబెన్ ఫ్రీ ఉంటాయి. మనకి ఆర్టిఫిషియల్ ఫ్రాగ్రెన్స్ కూడా ఏమీ లేకుండా ప్యూర్గా మనకి పసుపు ఏదైతే కమ్మటి వాసన వస్తుందో అలాగే వస్తుందండి. చాలా బాగా అనిపించింది. మనకి స్కిన్ పసుపు అనేది అప్లై చేసుకుంటే ఒక్కొక్కసారి రఫ్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సో అలా కాకుండా స్టీమ్ డిస్టిల్ చేసినటువంటి ప్రాసెస్లో తయారు చేసిన ఈ ఎసెన్షియల్ ఆయిల్ని మనకి నచ్చిన ఆయిల్లో మిక్స్ చేసుకుని కొన్ని డ్రాప్స్
ఫేస్ కనుక యూస్ చేసుకుంటూ ఉంటే పసుపు నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మనకు వస్తాయి. న్యాచురల్గా ఆయుర్వేదిక్ పద్ధతిలో యూస్ చేసుకోవాలనుకుంటే మంచిగా మనం ఉపయోగించే రెగ్యులర్ ఆయిల్లో కొన్ని చుక్కలు మాత్రమే ఇది వేసుకొని రెగ్యులర్గా ఫేస్ మసాజ్ చేసుకుంటుంటే డార్క్ స్పాట్స్, యాక్నే కానీ లేదంటే మీకు డల్గా ఉన్న స్కిన్ కూడా చక్కగా తగ్గి మనకి మంచి గ్లోయింగ్ స్కిన్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు బాడీ పెయిన్స్ ఉన్నా కూడా కొంచెం ఈ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ని మనం ఏదైనా రెగ్యులర్ ఆయిల్ అంటే కొబ్బరి నూనెలో కానీ నువ్వుల నూనెలో కానీ యాడ్ చేసుకుని కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ మనం బాడీ మసాజ్ చేసుకున్నా కూడా నొప్పులు అనేవి తగ్గుతాయి. అండ్ మనం స్టీమ్ ఇన్హలేషన్ అంటే డిఫ్యూజర్లో కానీ లేదంటే మామూలుగా కూడా ఇవి వేసుకొని పీల్చుకోవడం ద్వారా మనకి ఆ పసుపు వల్ల వచ్చేటటువంటి అన్ని మంచి గుణాలన్నీ కూడా మనకి వస్తాయి. సో స్కిన్ అప్లై చేసాక చూసారు కదా, చాలా చాలా బాగా అనిపించింది. తీసుకోవాలంటే లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటే చెక్అవుట్ చేయడం మర్చిపోకండి. సో ఇంకైతే ఇప్పుడు నాది వచ్చేసి మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయిందండి. హౌస్ క్లీనింగ్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా ప్రశాంతంగా కిచెన్లో గిన్నెలన్నీ కూడా కడిగి పక్కన పెట్టేశాక మనం వంట చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎటు కావాల్సిన అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి చకచక పనులు చేసేయచ్చు. ఇవాళ నేను చేస్తుంది వచ్చేసి పెసరట్టు అండి. పెసరట్టు కోసం నేను ఒక గ్లాసు పెసలైతే నైట్ నానబెట్టేశాను. అండ్ పొద్దున ఒక పావు గ్లాస్ అంతా కొంచెం మనం బియ్యం కడిగేసేసి పక్కన పెట్టాను. నైటే నానబెట్టచ్చు కానీ ఎక్కువగా ఎందుకులే అనేసి ఉదయం నానబెట్టాను. అవి కూడా నానిపోయి ఉన్నాయి. ఇప్పుడు దీంట్లోకి అల్లం వేసాను. 1 ఇంచు అల్లం ముక్క చూసారు కదా, అల్లం వేసాను. 1 స్పూన్ జీలకర్ర వేసాను. సరిపడినంత ఉప్పు కూడా వేసేసి గ్రైండ్ చేసే ముందు అలాగే 2 పచ్చిమిర్చి కూడా వేయాలి. నేను తర్వాత చూపిస్తానులేండి. బట్ ఈ టైంలో వేయడం మర్చిపోయాను. కొంచెం స్పైసీగా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఆల్రెడీ కొంచెం వాటర్ మనకి బియ్యంలో ఉన్నవి కాకుండా మిగతా నీళ్ళకి సరిపడిన ఐస్ క్యూబ్స్ వేసేసాను. దీనివల్ల పిండి అనేది మంచిగా వేడెక్కినట్టుగా కాకుండా ఫ్లఫీగా వస్తుంది. సో ఎప్పుడైనా సరే మిక్సీలో వేసేటప్పుడు ఐస్ క్యూబ్స్ వేయడానికి ట్రై చేయండి, పిండి మనకి బాగా వస్తుంది. సో ఇట్లా అన్నీ కూడా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. అసలు ఎంత టేస్టీగా ఉంటాయంటే మనకి రెగ్యులర్ తినే దోశలు కొంచెం హెవీగా అనిపిస్తాయి కానీ పెసరట్లు ఎన్ని తిన్నా కూడా అసలు హెవీగా అనిపించదు. చాలా చాలా బాగుంటుంది. ఇంకా ఉప్మా కాంబినేషన్ చేసుకున్న వాళ్ళు పెసరట్టు ఉప్మా కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. కానీ మాకైతే ప్లెయిన్గా లేదంటే ఆనియన్ తోటి మాత్రమే నచ్చుతుందండి. సో పెసరట్టు కాబట్టి నేను పల్లి చట్నీ కాకుండా టమాటా ప్రిఫర్ చేస్తాను. రెగ్యులర్గా అయితే పచ్చిమిర్చితో చేస్తుంటాను. కానీ ఈరోజు కొంచెం రెడ్ చట్నీ లాగా చేద్దామని చెప్పేసి ఎండుమిర్చి వేశాను. సేమ్ పచ్చిమిర్చి ప్లేస్లో మనం ఎండుమిర్చి వేస్తే సరిపోతుంది. ముందే ఎండుమిర్చి వేసామనుకోండి నూనె ఎక్కువగా వేడిగా అయి ఉంటుంది కాబట్టి త్వరగా నల్లబడిపోతాయి. అందుకని ఎండుమిర్చితో చేయాలనుకునేటప్పుడు ఫస్ట్ టమాటా ముక్కలు వేసేయండి. ఆయిల్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత జాగ్రత్తగా మనము ఎండుమిర్చి వేసుకుంటే ఆల్రెడీ ఆ వేడి అనేది ఇవి తీసుకుని ఉంటాయి కాబట్టి ఎక్కువ వేడి ఉండకపోవడం వల్ల మాడిపోవడం అనేది జరగదు. లేదంటే గబుక్కున్న నల్లబడిపోతాయి మిర్చి అనేది. సో ఆ తర్వాత సరిపడినంత చింతపండు కూడా వేసేసి కొంచెం నీళ్లు పోసేసి మూత పెడితే అవి మగ్గుతూ ఉంటుంది. ఈ లోపల మనకి టమాటానే కదా త్వరగా మగ్గుతుంది కాబట్టి నేను కొన్ని వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ఉప్పు ఈ 3 కూడా చట్నీ క్వాంటిటీకి బట్టి సరిపడినంత ఒకసారి గ్రైండ్ చేసేసాను. మనం చట్నీ ముక్కలతో పాటు వేస్తే ఒక్కొక్కసారి వెల్లుల్లి సరిగ్గా నలగదు. సో ఆ ప్రాబ్లం లేకుండా ముందుగానే మనం వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు గ్రైండ్ చేసేసి పెట్టుకొని పక్కన ఉంచుకొని ఈ లోపల ముక్కలు కూడా పూర్తిగా మగ్గిపోయినాయండి చూసారు కదా. సో ఇప్పుడు అవి కాసేపు మనం పక్కన పెట్టేసేసుకుంటే చల్లారిపోతే గ్రైండ్ చేసేసుకోవచ్చు. నేను ఇంక ఈ లోపల దోశ పిండి రెడీ అయిపోయింది కాబట్టి దోశలు వేసేస్తున్నాను పెసరట్లు అనేవి. ఇలాగా మీకు సైడ్ కనిపిస్తుంది కదా, కొంచెం అలాగ మెత్తబడిపోతే చాలు. తర్వాత నాకు ఇక వెనకాల ఫ్యాన్ ఉంటుంది కాబట్టి డైనింగ్ టేబుల్ దగ్గర అక్కడ పెట్టేస్తే మనకి మంచిగా చల్లారిపోతుంది. ఈ దోశలు వేసే లోపల మనకి చట్నీ చల్లారితే వెంటనే గ్రైండ్ కూడా చేసేసుకోవచ్చు. సో ఈ ప్యాన్ మీకు చెప్పాను కదా, దీన్ని చక్కగా జాగ్రత్తగా సీజనింగ్ చేసుకుంటూ ఉంటే మనకి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు చేసుకున్నా కూడా ఇబ్బంది పెట్టకుండా మంచిగా వస్తాయి. లేదంటే మొన్న చూసారు కదా దోశ వేసినప్పుడు ఎట్లా అతుక్కుపోయిందో అదనమాట. దీనికి ఏంటంటే కడిగేసి పక్కన పెట్టామని కాకుండా దానికి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి పెడితేనే మంచిగా వర్క్ చేస్తూ ఉంటాయి ఐరన్వి. సో ఇంకా చట్నీకి టమాటా ముక్కలు కూడా చల్లారిపోయినాయి, వాటిని గ్రైండ్ చేసేసాను. సో మొత్తానికైతే చట్నీ కూడా రెడీ అయిపోయింది. సో చూసారు కదా. అండ్ ఇంకా పెసరట్టు నేను పిండి రుబ్బేటప్పుడు కొంచెం పసుపు కూడా వేసానండి. పైన ఏదో వర్క్ జరుగుతున్నట్టుంది, కొంచెం సౌండ్ వస్తుంది, ఏమనుకోవద్దు. ఇంకైతే ఇలాగ పెసరట్టు వేసుకొని టమాటా చట్నీకి కొంచెం నెయ్యి కరిగించకుండా అలా గట్టిగా ఉన్న నెయ్యిని కలుపుకొని తిని చూడండి. ఆహా, హెవెన్ ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. నాకైతే చాలా చాలా ఇష్టం ఈ కాంబినేషను. మా అబ్బాయి అయితే ఎప్పటి నుంచో నేను ఎప్పుడు పెడతానా ఎదురు చూస్తూ ఉన్నాడు.
కాకపోతే తన ఆకలి ఆపడానికి ఏదో కాసేపు టీవీ పెట్టుకోమని చెప్పి కూర్చోబెట్టి షూట్ చేసుకుంటూ ఉన్నాను కదా! సో, రెగ్యులర్‌గా అయితే చేసుకునే పని త్వరగా అయిపోతుంది. కానీ షూట్ చేస్తూ చేయాలంటే కొంచెం లేట్ అవుతుంది. సో, తనకు కొద్దిగా సముదాయించి చెప్పి తర్వాత వేసేసి ఇచ్చేసానులెండి. చాలా చాలా బాగున్నాయని హ్యాపీగా తినేసాడు. నేను కూడా ఫినిష్ చేశా. అండ్ ఇంకా ఇక్కడైతే మనకి నవరాత్రుల్లో మొదటి రోజున శ్రీ శారద శరన్నవరాత్రి మహోత్సవాలని ఇక్కడ నర్సరావుపేటలో జరుగుతున్నాయండి. సో, ఆ టెంపుల్‌కి వెళ్దామని చెప్తే మా వారు వెళ్ళాము. సో, ఫస్ట్ డే వెళ్ళడం చక్కగా దైవ దర్శనం చేసుకోవడం అన్నీ బాగా జరిగాయి. ప్లస్ మన సబ్స్క్రైబర్స్‌ని కూడా కలవడం జరిగిందండి. చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా హారిక అని చెప్పేసి తను నాకు ఇన్‌స్టాలో మెసేజ్ చేస్తూ ఉంటారు. తను కూడా నన్ను చూసారంట కానీ పలకరించలేదని చెప్పారు. కానీ ఇంకొక సబ్స్క్రైబర్ కూడా మీట్ అయ్యామండి. చాలా హ్యాపీ అనిపించింది. సో, ఆ రోజు ఇంకా సాయంత్రం కదా పీస్‌ఫుల్‌గా స్నానాలు చేసేసుకొని రెడీ అయ్యి బయలుదేరి వెళ్ళాము. కాకపోతే ఆ రోజు మిస్ అయ్యుంటే నిజంగా మన సబ్స్క్రైబర్స్‌ని కూడా కలవలేకపోయేదాన్ని అని అనిపించింది. హారిక నువ్వు కూడా కలిసుంటే ఇంకా అనిపించేది నాకు. సో, ఇంకైతే మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్తూ ఉన్నాం. మా అబ్బాయి ఏంటంటే కెమెరా పెడితే ఏంటి మా ఎప్పుడు వీడియోలు తీయడమేనా పని అని అంటూ ఉంటాడు. వాళ్ళకేమో అదే మా యొక్క జాబ్ అనేది తెలీదనమాట. సో, నన్ను ఎందుకు ఊరికే తీస్తావు తీసేయి అంటూ చెప్తా ఉన్నాడు. ఇంకైతే మనం టెంపుల్‌కి దగ్గరకొచ్చేసామండి. ఈ విధంగా కనిపిస్తుంది. సో, ఇక్కడుంది చూడండి. శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం శృంగేరి శంకర మఠం అని అంటారండి ఇక్కడ టెంపుల్‌ని. చాలా క్లీన్‌గా బావుంది. ఫస్ట్ నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా మంచిగా శుభ్రత మెయింటైన్ చేసే దగ్గరైతే మనస్ఫూర్తిగా అంటే అనిపిస్తది. కాసేపు టైం స్పెండ్ చేయగలిగేలాగా ఉండిద్ది. సో, గుడంతా కూడా చక్కగా క్లీన్‌గా, నీట్‌గా, పెద్దగా వెడల్పుగా చాలా బావుంది. ఒక చోట మనకి ఇటు సైడు కనిపించేది అన్నీ కూడా ఇక్కడేమో అమ్మవారిది చండీ యాగం అనేది చేస్తా ఉన్నారు. అండ్ ఎదురుగా మామూలుగా రెగ్యులర్ టెంపుల్. మధ్యలో ఖాళీ ఉంది కదండీ! మన కుడి చేతి పక్కన మళ్ళా శివాలయంలాగా ఉంటుంది. సో, ఈ 2 ప్లేసెస్‌కి మధ్యలో ఉన్న ఖాళీ ప్లేస్‌లో మనకి ఇక్కడ ఇటు సైడ్ అయితే ఫస్ట్ కౌంటర్ దగ్గర పక్కన కార్నర్‌గా ప్రసాదం పెడుతూ ఉంటారు. సో, మంచిగా వెళ్ళాము. హ్యాపీగా దర్శనం చేసుకున్నాము, వచ్చాము. అనిపించింది ఫస్ట్ డే. బట్ నా బ్యాడ్ లక్ ఏంటంటే ఇక సెకండ్ డే నుంచి వెళ్ళడానికి వీలు పడలేదు. సో, మనందరికి తెలిసిందే కదా లేడీస్ ప్రాబ్లమ్స్. కానీ మా వారు ఆ రోజు ఫోర్స్ చేశారు. వెళ్దాము మళ్ళీ కుదరకపోవచ్చు అంటే ఇక ఆ రోజు కొంచెం హెల్త్ బాలేదండి. కొద్దిగా నీరసంగా అనిపించింది. అయినా కూడా ఇంకా ఆయన చెప్పారని చెప్పేసి వెళ్ళాను. కానీ వెళ్ళిన తర్వాత అన్నీ సెట్ అయిపోయినాయి. మంచిగా ప్రశాంతంగా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. ఇగోండి మీకు కూడా అమ్మవారిని చూపిస్తున్నాను. చూసారు కదా! ఇంకా అక్కడ దర్శనం చేసుకున్నాక ఇటొచ్చాను. అందరూ వీడియో షూట్ చేసుకుంటున్నారండి. అమ్మవారిని డైరెక్ట్‌గా చూపిస్తున్నారు కాబట్టి ధైర్యంగానే నేను కూడా షూట్ చేశాను. మధ్యలో ఉన్న గ్యాప్ తర్వాత మనకి ఇటు పక్కన శివాలయం ఉంటుంది. సో, ఇక్కడ శివుడికి విగ్రహం ఇలాగ పెట్టేసి పూజ చేస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా గుడికి ముందు భాగంలో కొంచెం ఏదో మంత్ర జపం లాంటివి జరుగుతా ఉన్నాయి. ఇంకా మా అబ్బాయి నేను దర్శనం అంతా చేసేసుకున్నాక మా వారు కాసేపు లోపల కూర్చుంటే మేము కొంచెం అట్లా బయటకొచ్చేసాము. ఇక్కడ శివుడిది విగ్రహంలాగా బాగుంది అని చెప్పి చూస్తానని చెప్పి వచ్చాను. సో, ఇక్కడ నిలబడి చూస్తూ ఉంటే అప్పుడు వచ్చారనమాట. కలిసారు మన సబ్స్క్రైబర్స్ అనుకోకుండా వచ్చి. తనకి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి. నేర్చుకుందామని చెప్పేసి ఒక ఛానల్ చెప్పారు. సో, కుదిరితే నేను ఆ యొక్క ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. పిల్లలకి హిందీకి సంబంధించినటువంటి లెసన్స్ టీచ్ చేస్తాము అని చెప్పారండి. సో, తన ఛానల్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకవేళ మీకు మీ పిల్లలకి ఏదైనా హిందీ సబ్జెక్ట్‌కి ఉపయోగపడుతుంది అనుకుంటే తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చాలా వీడియోస్ అప్లోడ్ చేసున్నారు. సో, వాటిలో మన పిల్లలకి ఏమైనా హెల్ప్ అయ్యేవి ఉంటే మీరు వాళ్ళకి క్లాసెస్ అనేవి వినిపించొచ్చు. ఇంకా ఇక్కడ బయట ఉన్న గట్టు మీద కూర్చొని చూసేటప్పుడు వాళ్ళొచ్చారు. మేము కాసేపు ఏదో మాట్లాడుకుంటూ ఇక్కడ సరదాగా కాసేపు క్లిప్పింగ్ తీసుకున్నాం. కానీ పిల్లలు పెద్దయితే మాత్రం కొన్ని పనులు మనం చేయడం కష్టమేనండి. ఎందుకంటే వాళ్ళు మనల్ని ప్రిటెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకు షూట్ చేస్తావు? ఇది గుడి తీయకు అని చెప్పి నన్ను వద్దు అంటున్నాడు. అందుకని ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ కొంచెం అలా పెడుతూ ఉన్నాడు. ఇంక మేమిద్దరం సరదాగా అలా ఉండే టైంలో వచ్చారనమాట. ఇగోండి ఈవిడే మన సబ్స్క్రైబరు. సారీ అండి పేరు గుర్తు రావట్లేదు నాకు చెప్పడానికి. ఛానల్ పేరు అన్నీ తెలుసు. వాళ్ళ హస్బెండ్ అండ్ వాళ్ళ బాబండి. సో, బాబైతే రాలేదు కెమెరా దగ్గరికి. ఇంకా కాసేపు ఒక 5-10 మినిట్స్ మాట్లాడుకున్నాము. అన్నీ మంచిగా వాళ్ళకి తెలిసిన ఫ్రెండ్ కూడా ఎవరో అనుకోకుండా కలిసారు. సో, అందరం మంచిగా మాట్లాడుకున్నాము. అనిపించింది. సో, ఒక చిన్న టెంపుల్‌కి వెళ్ళిన సంతోషంతో పాటు ఇలా కూడా కలవడం అనేది హ్యాపీగా అనిపించింది. సో, నైస్ మీటింగ్ యూ అండి. చాలా మాట్లాడారు. సో, అదండి ఇవాల్టి సింపుల్ వ్లాగ్. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.